చల్ గామె చెత్త వస్తే నేను ఊడవాలనా? ఏంది ఇంటెనక పిచ్చి మొక్కలు పెరిగితే నేనేం చేయాలి? అది మున్సిపాలిటీల పని, మేమెందుకు సాఫ్ చేస్తాం? నీ అవా గాలికి ఏడికెళ్ళి కొట్టుకొస్తున్నాయి, కాగితాలు చెత్త అంతా మా ఇంటి ముంగటికే మోపైతాయి. ఈ ఒగ్గిట్లుంటది కొందరి కథ. వాళ్ళ ఇంటి ముంగట సాఫ్ చేసుకుంటానికే మస్తు కష్టం అనుకుంటారు, కానీ గీడ చూడురి జరా. పారబట్టి గడ్డి సాఫ్ చేస్తున్నది ఎవరో గుర్తుపట్టినరా? మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి సారే. రామిరెడ్డిగూడెం బాలికల రెసిడెన్షియల్ కాలేజీ గ్రౌండ్ లో శ్రమదానం చేసిండు. లోకల్ కాంగ్రెస్ లీడర్లు పబ్లిక్ సుత హాజరైండ్రు. అగో జేసీబీ ఎక్కి తొక్కుడు తొక్కితే మొత్తం సాఫ్ అయినాయి. గ్రౌండ్ చూడు ఎట్లున్నదో, ఎటు చూసినా కంప చెట్లు, గడ్డి, పిచ్చి చెట్లు మొలిచి అడవి తయారైంది. పిల్లలు ఆడుకుంటానికి తిప్పలైతాంది, చెదారంతో పాములు వస్తున్నాయని ప్రిన్సిపల్ మేడం ఎమ్మెల్యేకు చెప్తే సారే వచ్చిండు అన్నట్టు. చూస్తుండగానే గ్రౌండ్ మొత్తం తేటగా అయింది. ప్రతి ఆదివారం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదో ఒక గ్రామంలో గాని పట్టణంలో గాని ఎక్కడైతే చెత్త పేరుకొని పోయిందో, ఎక్కడైతే ఇబ్బంది ఉందో శ్రమదానం చేయాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ అంతటా గౌరవ ఎమ్మెల్యేలు గిదేతో వల్ల నడిచినా అంటే పల్లెలు శమక్కు అంటాయి పో.